కొత్త అల్లుడి బాధ్యత. రంగరాజుది పెద్ద కుటుంబం. 10 మంది పిల్లలు. పెద్దవాళ్ళు 6గురు ఆడపిల్లలే. అయితే రంగరాజు 100 ఎకరాల మాగాణి భూమి గల సంపన్నుడు. అందుచేత అతని కుటుంబానికి వైభోగంగా జరిగిపోతున్నది. పెద్ద కూతురి పెళ్లి చేశాక రంగరాజు దీర్ఘవ్యాధితో మంచాన పడ్డాడు. అందుచేత ఆయన తన పెద్ద అల్లుణ్ణి తన ఇంటనే ఉండి ఇంటి బాధ్యత వహించమని కోరాడు. పెద్ద అల్లుడు రాజయ్య పెద్ద దివాణానికి పెత్తనం దొరికింది కదా అని ఒప్పుకున్నాడు. అతను మంచి వ్యవహార దక్షత గలవాడనటానికి సందేహం లేదు. మామగారి వ్యవహారాలు ఆకలింపు చేసుకోవడానికి అతనికి ఎంతో కాలం పట్టలేదు. రంగరాజు పొలాలను పశువులను చూసే నౌకర్లు 30 మంది దాకా ఉన్నారు. రాజయ్య గాదె కింది పందికొక్కుల మామగారి ద్రవ్యాన్ని తాను వీలైనంత వెనక్కి వేసుకోసాగాడు. అందుకోసం మామగారి కుటుంబం పొదుపు అవలంబించేలాగా చేశాడు. ఏడాదికి 3 సార్లే కొత్త బట్టలు, వారానికి ఒకసారే పిండి వంటలు. అతను తన మరదళ్ళు నలుగురికి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు తన తోడళ్ళు తన చెప్పు చేతులలో ఉండేవాళ్ళుగా చూసి మరీ చేశాడు. అతని వ్యవహారాలలో జోక్యం కలుగజేసుకోకుండా ఉంటే అతను తమకు సుఖంగా జరుగుబాటు అయ్యేలాగా చూస్తానని వాళ్ళు గ్రహించి అతని పెత్తనం నిరాటంకంగా సాగనిచ్చారు. ఇలా ఉండగా రంగరాజు 6వ కూతురి పెళ్లి రాజయ్య ఇష్టప్రకారం జరగలేదు. ఆ పిల్ల వీర్రాజు అనే యువకుణ్ణి ప్రేమించి అతన్ని తప్ప పెళ్ళాడనన్నది. ఆ ఇద్దరికి పెళ్ళి అయింది. దాంతో రాజయ్యకు చిక్కులు ఆరంభమయ్యాయి. వీర్రాజు వయసుకు చిన్నవాడైనా మంచి తెలివితేటలు కలవాడు. అతను రాజయ్య ప్రతి చర్యను ఎక్కదీసి ప్రశ్నించసాగాడు. ఇందువల్ల రాజయ్య పెద్దతనానికి అడుగడుగున ప్రతిబంధకాలు ఏర్పడ్డాయి. ప్రమాదాన్ని గ్రహించి అతను తన మామగారితో, చూస్తున్నారు కదా, ఇటీవల మనకు డబ్బు ఇబ్బంది ఎక్కువగా ఉంటున్నది. కారణం మరేమీ లేదు. ఇంట బయట కూడా క్రమశిక్షణ తగ్గిపోయింది. నేను ఇంటికి అల్లుణ్ణి గాని ఆస్తికి వారసుని కాను కదా. అందుకని నా మాట ఎవరూ వినటం లేదు అన్నాడు. ఆ మాటకు రంగరాజు నొచ్చుకొని, అయితే ఏం చేయాలి అని అడిగాడు. మీకు నా మీద నమ్మకం ఉంటే మీ పెద్ద అబ్బాయికి కాస్త వ్యవహార జ్ఞానం అబ్బేదాకా ఆస్తిని కాపాడమని సర్వ హక్కులు నాకు ఇచ్చినట్టు ప్రకటించండి అన్నాడు రాజయ్య. ఆ ప్రకారమే రంగరాజు ఇంటిల్లిపాదిని పని వాళ్ళను పిలిచి రాజయ్య ఏం చెప్పినా తాను అది చెప్పినట్టేనని, అతని మీద ఎవరూ ఫిర్యాదు చేసినా తాను వినబోవడం లేదని చెప్పేశాడు. ఇంకా రాజయ్య విజృంభించి మామగారి సొత్తును మరింత చురుకుగా కొల్లగొట్టసాగాడు. అందరికన్నా ఎక్కువ ప్రతిబంధకంగా ఉన్న వీర్రాజు మీద దొంగతనం ఆరోపణ చేసి న్యాయాధికారులకు అప్పగించి నిర్బంధంలో పెట్టించాడు. వ్యవహారం ఇలా ముదిరినాక రంగరాజు ఆక్షేపణ తెలిపితే ఆయనకు మతి చెల్లించిందని రాజయ్య ప్రచారం చేశాడు. అతనికి ఇక అడ్డులేదు. అతను తన సొంత ఊళ్ళో బహిరంగంగానే పెద్ద మేడ కట్టించనారంభించాడు. అయితే వీర్రాజు మీద దొంగతనం ఆరోపణ నిలబడలేదు. అతన్ని అధికారులు నిర్బంధం నుంచి విడిచిపెట్టారు. అతని పరిస్థితులన్నీ తెలుసుకొని న్యాయాధికారితో రాజయ్య దుర్మార్గాలన్నీ చెప్పి తన మామగారికి పిచ్చి ఎక్కిందని, గదిలో బంధించి ఉంచాడని వైద్యుల చేత పరీక్ష చేయించమని కోరాడు. వైద్యులు రంగరాజును పరీక్షించి ఆయనకు ఎలాంటి పిచ్చి లేదని చెప్పారు. రంగరాజు తన పెద్ద అల్లుడికి లోగడ ఇచ్చిన పెత్తనం రద్దు చేసి దాన్ని వీర్రాజుకు అప్పగించాడు. కొన్ని నెలలు గడిచాయి. రాజయ్య అసలు స్వరూపం బయటపెట్టడం తప్ప వీర్రాజు మరేమీ సాధించలేదు. పనివాళ్లలో చురుకు లేదు. రాజయ్య కొందరు పనివాళ్లను కూడగట్టుకునేందుకు వారికి సోమరితనం మప్పాడు. దానివల్ల ఇతరులకు కూడా పనిలో శ్రద్ధ పోయింది. తమ శ్రమ ఫలితం గురించి వాళ్ళు గర్వించడం మానేశారు. పశు సంపద కూడా అస్తవ్యస్తంగా ఉన్నది. వీర్రాజు ఈ పరిస్థితిని కొంచెం కూడా మార్చలేకపోయాడు. అతను తన అసక్తతను గురించి ఒకసారి రంగరాజుతో మాట్లాడాడు. రంగరాజు నవ్వి, రాజయ్య దుర్మార్గుడైనంత మాత్రాన సమర్థుడు కాకపోలేదు. అతని స్వార్థం అతని సామర్థ్యాన్ని దెబ్బతీసింది. అతని తప్పులెంచడం మానేసి ఖర్చుకు తగ్గట్టుగా ఆదాయాన్ని పెంచే మార్గం చూడు. కొత్త అల్లుడువైన నీ బాధ్యత అదే అన్నాడు. దాంతో వీర్రాజు రాజయ్య విషయం మర్చిపోయి రంగరాజు ఆస్తిని సక్రమమైన మార్గంలో పెట్టి 2 ఏళ్లలో పూర్వపు ఐశ్వర్యాన్ని వైభోగాన్ని తిరిగి నెలకొల్పాడు.